కూడా గెలిచినారు. ఇక్కడ నారం జనార్దన్ రావు గారు గెలిచినారు, సిద్దిపేటలో మదన్ మోహన్ గారు గెలిచినారు, చెన్నారెడ్డి గారి నాయకత్వంలో 14-11 ఎంపీలు గెలిచినారు. అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనికరించలే. కానీ మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి ముల్కీ రూల్స్ను రద్దు చేసినారు. రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి ఎనాలిసిస్ చేస్తే ఇక్కడ ఎవ్వడు కుయ్యమనిలే కుట్టుకుమనిలే, అంత నిస్తేజం అయిపోయింది తెలంగాణ. అసలు మాట్లాడిన వాడు లేడు. ఆనాడు ఆమోస్ గారు అని చెప్పి టీఎన్జిఓ నాయకుడు ఉండేవాడు, టీఎన్జిఓ అధ్యక్షుడు. ఆయనను కూడా చాలా భయంకరంగా వేధించినారు. పీడీ యాక్ట్ పెట్టినారు, ఉద్యోగం తీసేసినారు, ఎక్స్పెల్ చేసినారు, నెలల తరబడి జైల్లో పెట్టినారు. కానీ ఆయన రాజీ పల్లె. ఆమోస్ గారు కూడా, ఆయన కూడా గొప్ప పోరాట యోధుడు. టీఎన్జిఓలు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎందుకోసం అంటే టీఎన్జిఓకు చాలామందికి తెలియదు ఈ విషయం. బ్యాచిలర్ క్వార్టర్స్ ఉంటాయి కదా మొజాంజాయి మార్కెట్లో, ఆ బ్యాచిలర్ క్వార్టర్స్ కట్టింది ఎవరంటే నిజాం రాజు. ఆ రోజు టీఎన్జిఓలు పోయి అడిగితే నిజాం రాజు ఒక ఆఫీస్ కేటాయించినాడు. ఎక్కడ? బ్యాచిలర్ క్వార్టర్స్. ఇప్పుడు కూడా ఉంది ఆ ఆఫీస్ టీఎన్జిఓలకు. గాంధీ భవన్ పక్కన ఉండే ఆఫీస్ అని అనుకుంటారు చాలామంది తెలియక. ఈవెన్ నౌ టీఎన్జిఓలకు ఆ కార్యాలయం ఉంది. సో ఆనాటి ఇవ్వలే వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ పట్టలేని వాళ్ళు మనం పంపిస్తే మంచిది అడిగి. ఆ టీఎన్జిఓ కార్యాలయం ఇప్పుడు కూడా ఉంది. తమాష ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 58 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్గా కొనసాగినా టీఎన్జిఓలు మాత్రం వాళ్ళ ట్యాగ్ తీసేసుకోలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు, గివ్ ఏ బిగ్ హ్యాండ్, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. స్వామిగౌడ్ గారా వారు టీఎన్జిఓ అధ్యక్షులుగా పనిచేసిన ఉద్యమంలో ఉరువు తొలగించారు. దేవి ప్రసాద్ గారు ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా ఆ టీఎన్జిఓ ట్యాగ్ తీసేయలే. ఒకటే స్టేట్ కదనా, ఎందుకయ్యా మళ్ళీ తెలంగాణ పేరు మీద ఉద్యోగ సంఘం అంటే మేము తెలంగాణ ఉద్యోగ సంఘం అయినా ఉంటాం, మంచి అయినా సరే చెడ్డ అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టీఎన్జిఓ సంఘం. కొద్దిమంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు, టీఎన్జిఓ లాంటి వాళ్ళు అక్కడోళ్ళు తమ పట్టు మీద ఉన్నారు. మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు. దిక్కుమొక్కు లేకపోయినా ఉన్నారు. ఇట్లా ఉండే తెలంగాణ. నేను జయశంకర్ గారిని అడిగిన, సరే ఉద్యమం ఆరిపోయింది, ఎక్కడో లేకుండా అయిపోయిండు, ముల్కీ రూల్సే రద్దు చేస్తే మాట్లాడేవాళ్ళు లేకుండా పోయిండు, మరి మీరేం చేసింది సార్ అని అడిగిన. ఏం లేదు, లెక్కలేసుకుంటా కూర్చున్నా, ఎక్కడన్నా సుఖదగి పడేట్టు మీటింగ్ పిలిస్తే పోదుంటి, అందులో భాగంగా మీ దుబ్బాక కూడా వచ్చినా అని చెప్పిండు ఆయన. మీ దుబ్బాక ప్రాంతమే కదా, అక్కడ కూడా వచ్చినా అని చెప్పిండు. ఎంతమంది వద్దరు మీ మీటింగ్లో కొని అడిగిన నేను. ఓ 15 మందో 10 మందో 20 మందో వచ్చేది. అక్కడికే మేము తృప్తి పడేది అన్నాడు. ఎందుకు ఆ ఆ సభలు ఎందుకు కొనసాగించారు అంటే ఆయన నికార్సైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు. ఏనాటికన్నా ఓ కేసీఆర్ లాంటి ఒకడు రాకపోతాడా తెలంగాణకు? వచ్చే నాటికి ఎవడన్నా ఒకడు వస్తే తాలూకాకు 10 మందో 15 మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము. ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పిండు ఆయన. అంటే నికార్సైన తెలంగాణ వాదులు, నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసిండ్రు, అట్లా ఉన్నారు. పాపం ఆశ లేదు, ఆదరించే వాళ్ళు లేడు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, కార్లు లేవు, బ్యాండ్లు లేవు, మేళాలు లేవు, ఏం లేదు. వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత గొప్పగా ఉండి పనిచేసిండ్రు. సో వారితో పాటు కొంతమంది సహచరులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉండని నాకు కూడా తెలియదు. ఐ నెవర్ న్యూ. ఎంత కూరుకపోయింది పాతాళ లోకంలో అంటే
చాలా దారుణంగా అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు. తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాద్లో. మనోళ్ళంతా ఆనగపకాయ బంద్ చేసి సొరకాయని మొదలుపెట్టారు, పుంటికూర బంద్ చేసి గోంగూరను మొదలుపెట్టారు. అంటే మన మాతృభాషను మన స్వతహాగా మన పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డది తెలంగాణ. ఘోరాతి ఘోరం. నేను జయశంకర్ గారు ఒకరోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం. ఆ పై ప్రాంతానికి పోయినాము, ఆదిలాబాద్ బహుశా ఏ ప్రాంతానికి పోయినామో. తిరిగి హైదరాబాద్ వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే పైనుంచి కోరుట్ల జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీదుగా వస్తూ ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము 11:45 అవుతా ఉంది. కారు హెడ్ లైట్లలో కనపడుతున్నాయి, గోడల మీద నినాదాలు. విపరీతంగా పదుల సంఖ్యలో చచ్చిపోతారు. దుబ్బాకలో, పోచంపల్లిలో, సిరిసిల్లలో, ఇంకా అనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు, 6 చచ్చిపోడు, 7 చచ్చిపోడు ఒకటే రోజు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని ఉండే పాపం, జాయింట్ కలెక్టర్, ఆయన గోడల మీద రాయించండి రాతలు.